నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూనే తమ రాజకీయ పబ్బం గడుపుతూ ఉన్నారు. ఇది తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, ఈవెన్ తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ అతనిపైన వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ లాభపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అంశం ఏదైనా, విషయం ఏదైనా దాన్ని మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ను ఇన్వాల్వ్ చేస్తూ, ఆయన్ను టార్గెట్ చేస్తూ ఇటు కొంతమంది సానుకూలంగా మాట్లాడుతుంటే, మరికొంతమంది విమర్శలు చేస్తూ ఆయన్ను టార్గెట్ చేస్తూ తమ అభివృద్ధికి బాస్టాగా ఆయన్ను యూజ్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి క్రేజ్ ఉన్నటువంటి సినీ నటుడు, అలాగే రాజకీయ నాయకుడు కూడా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ మొన్న రీసెంట్గా తెలంగాణలో జరిగినటువంటి ఒక అంశంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులు ఆయనను టార్గెట్గా చేసుకొని అసలు సంబంధం లేని అంశంలో పవన్ కళ్యాణ్ను తీసుకొని వచ్చి ఆయన టార్గెట్ చేసి వారి అభివృద్ధికి సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైరల్ అయ్యేటువంటి అంశంగా పవన్ కళ్యాణ్ యూజ్ చేసుకున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక పొలిటికల్ పార్టీ పెట్టినటువంటి కల్వకుంట్ల కవిత కూడా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసుకొని తనను తాను బూస్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆయన ఆంధ్రప్రదేశ్లో క్రియాశీలకమైనటువంటి రాజకీయ నాయకుడిగా, డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నాడు. అతనిపైన విమర్శలు చేయడం సహజమే, కానీ ఆ విమర్శలు కూడా హద్దులు దాటి తన కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి తమ రాజకీయ పబ్బాన్ని అయితే గడుపుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో, ఇతర మీడియాలో ఫేమస్ అవుతూ తమకంటూ ఒక ఫ్యాన్ బేస్ను సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మనం జనాల్లోకి వెళ్ళడం ముఖ్యం. అది మంచిగా వెళ్తున్నామా, చెడ్డగా వెళ్తున్నామా పక్కన పెడితే, అలా వెళ్ళడానికి అందరికీ ఈజీగా ఉండేటువంటి పర్సన్ పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ని ఎవరైనా విమర్శ చేసినా, ఎవరైనా టార్గెట్ చేసి కామెంట్స్ చేసినా కూడా ఆయన తొందరగా రెస్పాండ్ అవ్వడు, ఆయన పట్టించుకోడు. కానీ ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, నాయకులు కావచ్చు, అభిమానులు పెద్ద ఎత్తున ఎవరైతే అతనిపైన విమర్శ చేశారో వారిని టార్గెట్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. వారిని ముందుకెళ్ళడమే కాకుండా వారిని కూడా కౌంటర్ వేస్తూ ఉంటారు. కానీ ఎవరికి ఈజీగా తొందరగా వైరల్ అవ్వాలి, తొందరగా హైప్ అవ్వాలి, తొందరగా క్రేజ్ రావాలి, తమకంటూ ఒక స్టేటస్ని పొందాలి, ఈజీగా పొందాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మాత్రమే అందరికీ ఈజీగా టార్గెట్ చేసుకొని ఆయన్ని తిడితే అది ప్లస్ పాజిటివ్గానైనా నెగిటివ్గానైనా తాము మాత్రం వైరల్ అవుతున్నాం, తాము మాత్రం గుర్తింపు పొందుతున్నాం అనేటువంటి ధోరణిలో కొనసాగుతూ ఉన్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అందరూ మంచిగా నెగిటివ్గా చూసిన వాళ్ళు ఉన్నారు, మంచిగా చూసిన వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చే ముందు నేను చెగువేరా వారసుడిగా ఒక లెఫ్ట్ సిద్ధాంతాలతోటి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మాన్ని అవలంబిస్తూ సనాతన ధర్మానికి ప్రతినిధిగా ఆయన మాట్లాడుతున్నాడు. సో దీన్ని కూడా కొంతమంది బూచిగా చూపుతూ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక లెఫ్టిస్ట్ సిద్ధాంతాలతో వచ్చినటువంటి వ్యక్తిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఇప్పుడు ఉన్నట్టుండి ఒక సనాతన ధర్మ వ్యాధిగా ఎలా మారాడు అనేటువంటి అంశం పైన కూడా చాలామంది టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ని ఆయనపైన విమర్శలు గుప్పుతున్నారు. సమయమేమైనా, సందర్భమేమైనా, అంశం ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ని మాత్రం టార్గెట్ చేయడం మాత్రం మానటం లేదు. దీనిపైన పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా పెద్దగా స్పందించట్లేదు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలను పక్కన పెడితే గత సంవత్సరం ఏదైతే ఎలక్షన్లకు ముందు పవన్ కళ్యాణ్ ఏదైతే తమిళనాడులో ఒక సభలో మాట్లాడినప్పుడు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకొని తమిళనాడులో కూడా రాజకీయాలు చేసుకున్నారంటే పవన్ కళ్యాణ్ పేరు ఏ రకంగా ఉపయోగపడుతుంది, పవన్ కళ్యాణ్ పేరు జపం చేస్తే చాలు మేము ఎదుగుతాము, మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనే విధంగా పవన్ కళ్యాణ్ పైన ఆయన నామజపం చేస్తూ, ఆయన స్మరణ చేస్తూ, ఆయన టార్గెట్ చేస్తూ, ఆయన పైన ప్రతి విమర్శలు చేస్తూ ఆ రకంగా వాళ్ళు ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ ఒక్కడు వీళ్ళందరికీ టార్గెట్గా మారారు? ఆయన యొక్క సున్నితత్వమా? ఆయనను ఎవరన్నా విమర్శ చేస్తే ఆయన ప్రతి విమర్శన చేయకుండా వారి మానాన్ని వాళ్ళు వెళ్తారని వదిలేయడమా? నాకు వాళ్ళతోటి ఏం పని, వాళ్ళతోటి అవసరం లేదు, మొరిగే కుక్కలు చాలా ఉంటాయి అన్న ఉద్దేశంలో వదిలేస్తారన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకునే ఏ రకంగా ముందుకెళ్తున్నారా అనేటువంటి చర్చలు కూడా బయట అయితే జరుగుతున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ మాత్రం ఒక
పవన్ కళ్యాణ్ని తిట్టడం, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఆయనను సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, ఆయన కుటుంబాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, తన పొలిటికల్ ప్రస్థానాన్ని, తన సినీ ప్రస్థానాన్ని, తన సినిమాలను, తన అభిమానులను, తను ఏ సేవా కార్యక్రమం చేసినా ఆ సేవా కార్యక్రమంలో లాస్ట్కి తన హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా దాన్ని కూడా టార్గెట్ చేసి మాట్లాడేంత పవన్ కళ్యాణ్కి టార్గెటింగ్ గురయ్యారు అని అంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ రకంగా పెరుగుతుంది, పవన్ కళ్యాణ్ లేకుండా ప్రస్తుత రాజకీయాలు నడిచే రకంగా లేవన్న అంశం కూడా ప్రస్తుతం అయితే కనబడుతుంది. ఇక ఏదేమైనా కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు నడిచేటువంటి పరిస్థితి అయితే మనకు కనబడట్లేదు.